శంకర భగవత్పాదుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని చెప్పి రాసుకుంటూ, అమ్మా నేను నిన్ను ఎప్పుడూ కూడా నీ నామం తలచలేదు, నీ దగ్గరికి రాలేదు అసలు. ఏదో నా జీవితంలో ఈ లంపటంలో పడిపోయి నేను అదే విధంగా తిరుగుతూ ఉన్నాను. ఆపద సంభవించినప్పుడు మాత్రమే, విడదీయలేనటువంటి చిక్కుముడులు జీవితంలో ఏర్పడినప్పుడు మాత్రమే నీ దగ్గరికి వచ్చి నీకేవేవో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆపత్సుమగ్న స్మరణం పదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైత ఛటత్వం మమ భావయేధాహ క్షుధా తృషార్త జననీం స్మరంతి. ఎంత ఆర్ద్రమైనటువంటి భావం అండి ఇది. సంస్కృతంలో రాశారు కాబట్టి సామాన్యంగా మనకు అర్థం కాదు. ఏమంటున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు? అమ్మా, పిల్లవాడు ఎప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు, బయట ఉన్నంతసేపు కూడా వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. బాగా ఆకలయ్యి దాహమైతేనే అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అని చెప్పిన తల్లి దగ్గరికి వస్తాడు. నేను కూడా అటువంటి పిల్లవాడినే అమ్మా, ఏమీ తెలియదు నాకు. ఆపత్సుమగ్న స్మరణం పదీయం, నిన్ను ఎప్పుడు అనుకుంటాను నేను? బాగా ఆపదలు సంభవించి నా వల్ల కానప్పుడు, వాటి నుంచి బయటపడటానికి వాటిలో మునిగిపోయి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం దుర్గా భవాని అని చెప్పి నిన్ను స్మరించుకుంటూ ఉంటాను. నీవు కరుణా స్వరూపిణివి కదా అని చెప్పి నీ పాదాలు పట్టుకుంటూ ఉంటాను. అంత మాత్రం చేత నన్ను శఠుడుగా భావించబాక, మూర్ఖుడుగా భావించబాక అని చెప్పి ప్రాధాన్యపడుతూ ఉన్నారు. ఇంకొక పోలిక కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఏమని? నైత ఛటత్వం మమ భావయేధాహ క్షుధా తృషార్త జననీం స్మరంతి. ఏ పిల్లవాడైనా ఆకలి దప్పులు అయినప్పుడే తల్లి దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకుంటాడు కదమ్మా. కాబట్టి అదే విధంగా నన్ను కూడా భావించు, నీ పిల్లవాడుగా భావించు తల్లి అని చెప్పి ఆదిశంకరులు వేడుకుంటారనమాట. అందరికీ దారి చూపిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థించండి తల్లిని, శ్రీమాతని ప్రార్థించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు, మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు.